హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఇది ఆదివారం వీడియో, ఇంకా సోమవారం వీడియో 2 కలిపేసి ఒకేసారి పోస్ట్ చేసేసానండి. ఇంకెందుకంటారా? మరి ఆదివారం నేను ఏదో తీయాలని తీయలేదు గానండి, తీయవలసి వచ్చిందనమాట. ఒక్కొక్క సిచ్యువేషన్ మీతోటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇక అప్పుడు కంపల్సరీ తీసుకోవాలనిపిస్తుందండి. నేను ఎంత తీయలేకపోయినా గానీ ఇక నేను మీతో మాట్లాడాలని అనుకుంటాను. ఎందుకంటే వీడియోస్ ఏదో కొంతమంది ఇష్టపడి చూస్తారనే నమ్మకం అయితే నాకుంటుంది కదండీ! వాళ్ళతో ఖచ్చితంగా నా మనసులో ఉన్న విషయాన్నయితే షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఇంట్లో జరిగే ప్రతీదీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదండీ! అందుకని మనసులో ఉన్నది బాధైనా, మంచైనా, సంతోషమైనా ఏదైనా సరే వీడియోస్ రూపంలో మీ ముందు పెట్టేస్తాను. అసలే ఆదివారం అంటే వీకెండ్ ఏదో ఎంజాయ్ చేసేస్తారు ఆడవాళ్ళని అనుకుంటారండి చాలామంది. పొరపాటండి. ఆదివారమే ఇంకా ఎక్కువ పనులుంటాయి. ఎందుకంటే నాన్ వెజ్ తెచ్చే తిప్పలనమాట. ఏంటి తినవా నువ్వు అని మీరు అనుకోవచ్చు. దాని మీద ఇష్టం కూడా పోతుందండి నాన్ వెజ్ చూసేసరికి. ఎందుకంటే వండాలి కదండీ! వండడం అంటే మరి కొంచెం కష్టమే కదా! నేను ఏ పని కూడా విసుగు లేకుండా చాలా ఓపికగా చేసుకుంటాను. కానీ నేను శుక్రవారం, శనివారం కూడా నాకు అంతంత మాత్రమే హెల్త్ సపోర్ట్‌గా ఉన్నదండి. మరి అలాంటప్పుడు ఆదివారం వచ్చింది, చర్చికి వెళ్ళాలి. పిల్లల్ని కూడా రెడీ చేసుకొని నాతో పాటే తీసుకెళ్ళిపోతాను. మరలా వచ్చిన తర్వాత ఏదో కాస్త అన్నం తిని అలా కాసేపు రెస్ట్ తీసుకుందాము అనిపించిందండి. ప్రాణం ఎప్పుడూ లేదు. కానీ వచ్చేసరికి మటన్ తీసుకొచ్చి ఇచ్చారంటండి మా వారు. అత్తయ్య అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచారు. కూర వండాలమ్మా మటన్ తీసుకొచ్చారు అని చెప్తే ఎలా ఉంటుందండి. నేను పొద్దున్నే పప్పు ఇదిగోండి ఇలా చేసుకుని పప్పయితే ఉదయానికి సరిపోతుంది. సాయంత్రం చూసుకోవచ్చులే నాన్ వెజ్ గొడవ అనుకున్నాను. మటన్ అయితే ఆల్రెడీ వండేసానండి. మధ్యాహ్నం 12:30కి వచ్చి ఈ మటను వీడియో అయితే తీయలేకపోయాను. అనుకున్నదే తడవు వండేయాలి కాబట్టి వండేసాను. పిల్లలకి పెట్టాను. ఆయన తిన్నారు. కానీ అయితే ఇంట్లో అందరూ తినరండి. అత్తయ్య తినరు. మామయ్య గారు తినకూడదు. ఇంకా నేను తింటాను. పిల్లలు తింటారు కానండి అంతంత మాత్రమే. చికెన్ తిన్నంత ఇష్టంగా తినరు కానండి. పెట్టాలి కదా హెల్త్‌కి మంచిదనేసి వాళ్ళతోటి ఎలాగోలాగైతే తినిపిస్తాను. తప్పక తినాలి కాబట్టి తింటారు గానీ ఇష్టపడైతే తినరు. ఎలాగోలాగా వంట పూర్తి చేసి అందరికీ అన్నం పెట్టి హమ్మయ్య! అనుకున్నానండి. గిన్నెలైతే చాలా వచ్చేసాయి. పొద్దున్న వంట చేసినయి, తర్వాత మటను, తిన్న గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదండీ! అవి ఏ 4 గంటలకో లేచి తోముకోవచ్చులే అనుకున్నాను కానండి. కరెక్ట్‌గా నీళ్ళు రోజు 3 గంటలకొచ్చేవి 2:30 కూడా అవ్వలేదు. నీళ్ళొచ్చేయడం మొదలైపోయింది. ఎలాగో మోటార్ వేసి నీళ్లు పట్టుకోవాలండి. అందుకని అక్కడున్న గిన్నెలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళి పెట్టేసి అక్కడ మొత్తం నీళ్ళన్నీ పట్టుకొని కావాల్సిన అన్ని నీళ్లు పట్టుకున్నాను. టబ్బులోను, బకెట్‌ల్లోను. వీటి నిండా నింపేసిన తర్వాత ఇక్కడ ఉంచలేకపోయానండి గిన్నెలైతే. నేను తోముకునేటప్పుడు ఇక్కడ వేసుకుంటాను. తోమకుండా ఉందాము అనుకుంటే మాత్రం ఇక్కడ వేయనండి. అక్కడే ఉంచుకుంటాను గ్యాస్ దగ్గర. అలా ఇంటి ముందు చిరాకుగా ఉంటదనేసి ఉండొచ్చునక్కడ. మూలిగే నక్క మీద తాటికాయ పడతదంటారు చూడండి. ఆ విధంగా ఉంటాయి ఒక్కోసారి ఇంట్లో పనులు. మనం చేయలేము. కానీ ఆ పనులు చేయవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? నడుం కట్టుకొని చెయ్యాలి తప్పదు. నాకు అంత ఓపిక లేకపోయినా గానీ వీటిని తోమేసి పక్కన పెట్టుకుంటే కాస్త లేట్‌గా చేసుకోవచ్చులే పని అన్నట్టుగా నేను నెమ్మదిగా తోముకుంటున్నానండి. ఎందుకంటే నేను గిన్నెలు విసురుకుంటూ, దబదబలాడించుకుంటూ తోమను. నింపాదిగానే తోముతాను. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదండీ పక్క వాళ్ళకి. అందుకని నేను గిన్నెలు నింపాదిగానే తోముతాను గానీ, పక్కన అత్తయ్య గారు పడుకున్నారండి. నేను ఒక్కొక్కటిగా నింపాదిగా తోమాలని ఎంత చూసినా గానండి, ఒక గిన్నె పడి దాని మీద ఇంకో 2 గిన్నెలు పడి సౌండ్ వస్తుంది కదండీ! ఏదైనా అంతే. స్టీల్ గిన్నెలు తీసామంటే సౌండ్ రాకుండా అస్సలు ఉండదు. అత్తయ్య గారు అలా పడుకున్నప్పుడైతే డిస్టర్బ్ చేయకూడదని నేను గిన్నెల సౌండ్ అయితే చేయను గానండి. తోమిన గిన్నెలు తీసేటప్పుడు, అలా తోమేటప్పుడైతే ఖచ్చితంగా మనం చేయాలని కాకపోయినా సౌండ్ వస్తుంది కదండీ! పడుకున్నావిడకి నిద్రలోకి వినపడిపోయి నా వైపు చూస్తున్నారనుకుంటా. నేను కూడా ఆమెను చూడకుండానే అయ్యో! నేనిలా సౌండ్ చేసేసాను అనేసి ఆమె వంక నేను మామూలుగా చూశానండి. కానీ ఆవిడ అప్పటికే నా వైపు చూస్తూ ఉంది. గిన్నెలు దబదబలాడిచ్చేసాను కదండీ మరి అందుకని. ఒక్కోసారి మనం చేయాలని కాకపోయినా, మన ప్రమేయం లేకపోయినా మరి చేయి జారడము ఒక్కోసారి అలా స్టీల్ గిన్నెలకి ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కడ లేని అల్లరి చేసేస్తాయండి. వాటిని కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కాదు.
తట్టుకోలేం కదండి మనము ఇక పడిపోయిన తర్వాత. ఇక నేనేదో కావాలని చేసినట్టుగా అలా చూసేసరికి ప్రాణం ఎలా ఉంటుందండి. ఆవిడ పడుకున్నారంటే నేను ఏది మెదపకుండా సైలెంట్‌గా చేసుకోవాలనుకుంటాను. దానికి తగినట్టుగా ఉండవండి అప్పుడు వస్తువులేవి నా అధీనంలో ఉండవు. నా మాట కూడా వినవు. మామూలుగా అయితే ఒక్క గిన్నె కూడా చేతిలో నుంచి కింద పడదు గానండి. అత్తయ్య గారు ఎప్పుడైనా అలా పడుకుంటే నీరసం వచ్చి నా చేతిలో ఉన్న గిన్నెలు గానీ, సర్దుకున్నప్పుడు సౌండ్స్ గానీ మరి వస్తాయి కదండీ! టైంకి పని చేసుకోవాలి కదా! సౌండ్‌లు రాకుండా ఆగవు కదా! నేను ఎంత నింపాదిగా ఒక్కోటి తీసినా గానీ ఎలాగోలాగా సౌండ్ అయితే వచ్చేస్తాయి. ఆ గిన్నెలు నన్ను ఏడిపించడానికి చేస్తున్నాయా ఏంటనిపిస్తుందండి. ఏం చేస్తాం మరి? కానీ అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి కదా! మనం ఎంత ఇష్టమైనా గానండి, మనం వారిని ఎంత ఇష్టపడినా, ఎంత గౌరవించినా కొన్ని సార్లండి కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మనల్ని నెగెటివ్‌గా చూపిస్తూ ఉంటాయి. మనం ఎంత పాజిటివ్‌గా అవతల వాళ్ళతో ఉన్నా గానీ, ఆ పాజిటివ్ ఎఫెక్టు కొన్ని సార్లు ఉండదు. నెగెటివ్ ఎఫెక్టే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఎంత జీవితాంతం పాజిటివ్‌గానే వచ్చేయాలని చూస్తాను నేను. కానీ కొన్ని నెగెటివ్స్ అయితే అలాగా మిగిలిపోతూ ఉంటాయండి. ఉమ్మడి కుటుంబం అన్నాక కోడలు ఎలా ఉండాలంటే ఒక గాజు బొమ్మ ఉంటుంది చూడండి, ఆ విధంగా ఉండాలి. పడితే కింద పగిలిపోద్ది కదండీ! అంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అంతా నెగెటివ్ ఎఫెక్టే వస్తుందండి మన పైకి. మనం ఏదో కావాలని చెయ్యము. అవతలి వాళ్ళు మనల్ని కావాలని అలా అర్థం చేసుకోరు గానండి. కొన్ని సంఘటనలు అలా జరిగినప్పుడు మనం ఏదో కావాలనే చేసినట్టు ఉంటది. కానీ మనసులో అయితే ఎలాంటి దురుద్దేశము ఉండదు. ఇంకా అలా జరిగినప్పుడైతే అది నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఆ చిన్న సంఘటనకే అంత బాధొస్తే నీకింకా లైఫ్‌లో చాలా చాలా పెద్ద సంఘటనలుంటాయి. వాటిని ఎలా ఫేస్ చేయగలవని మీరు అనుకోవచ్చు. ముందు మనం ఏంటనేది చిన్న చిన్న సంఘటనల నుంచే అర్థమవుతూ ఉంటుందండి. ఇంట్లో వాళ్ళకైనా, బయట వాళ్ళకైనా. మనం ఉండే పద్ధతిని బట్టి చిన్న విషయమైనా కానీ చాలా బాధ కలిగిస్తుంది. ఎక్కడికో వెళ్ళిపోనవసరం లేదండి. బాధ కలగడానికి ఇంట్లో జరిగే చిన్న విషయమైనా నా మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను ఎవరు నెగెటివ్‌గా చూసినా నేను భరించలేననమాట. మా వాళ్ళందరితో నేను పాజిటివ్‌గానే ఉంటాను. వాళ్ళు కూడా నేను ఎలా ఉంటానో అలానే ఉండాలని చూస్తాను. ఎందుకంటే నేను అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుంటే అది చూస్తుంది. నన్ను నేను తిట్టుకుంటే అది తిడుతుంది. అలాగే నేను నవ్వుకుంటే అద్దంలో కూడా నవ్వుకుంటాను కదండీ! ఆ విధంగా మా వాళ్ళకి నాకు మధ్యలో ఉన్న రిలేషన్ అలా ఉంటుంది. మరి అలాంటప్పుడు నన్ను కొంచెం అలా నెగెటివ్‌గా చూసినప్పుడు ఆ మనసైతే తట్టుకోలేదనమాట. పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అత్తయ్యకి నాకు ఎప్పుడు ఏవి చిన్న మాట కూడా రాలేదండి. కానీ ఇలా గిన్నెలు సౌండ్ చేసినప్పుడు కంపల్సరీ అత్తయ్య అయితే పైకి లేచి చూస్తారు చాలా కోపంగా. నాకు చాలా బాధగా ఉంటుంది డిస్టర్బ్ చేసేసానా అనేసి. మిగతాది ఈ కూర వండేసిన తర్వాత చెప్తానండి. ఎందుకంటే ఈ కూర నేను ఎప్పుడు వండని పద్ధతిలో అయితే వండుతున్నాను. చికెన్ కూర ఎప్పుడు వండేలాగా ఎందుకమ్మా కొంచెం కొత్తగా వండొచ్చు కదా అని నా కొడుకు అడిగాడండి. మరి అడిగితే పాపం చేసి పెట్టాలి కదా! నాకు రాకపోయినా గానీ అలా ట్రై చేశానండి. ఒక టమాటో, ఒక ఉల్లిపాయని అలా నూనెలో కచ్చా పచ్చాగా వేయించాను. దాంట్లోకి 2 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 4 జీడిపప్పులు, ఇంకా యాలకులు, లవంగాలు అవి వేసేసి మిక్సీ పట్టి ఈ వేగే మాంసంలో వేశానండి. చికెన్‌లోను నీళ్ళన్నీ పోయిన తర్వాత వేశాను. ఇక నేను ఇలా చికెన్ వేయించుతూ ఉంటే అప్పుడు అన్నాడు, అప్పటికప్పుడైతే వాటిని అలా చేసి ఇలా కలిపేశాననమాట. నాకు ఇలా కలిపినప్పుడే చాలా మంచిగా ఉన్నట్టు అనిపించింది. ఫ్లేవర్ బాగుంది. అలాగే దాంట్లోకి గ్రేవీ ఉంటుంది చూడండి, అది కూడా చాలా బాగుంది. ఇలాంటి కర్రీస్‌లోకి కారం చాలా తక్కువ వేసుకుంటే బావుంటుందండి. కానీ మరి మా పద్ధతి ఏంటంటే మరి అసలే పల్లెటూరోళ్ళం గదండీ! మేము కారం కొంచెం ఎక్కువ తింటాము. అలాగే కారం అయితే ఘాటుగానేం తినేయంలేండి. కానీ అది చూడడానికి రెడ్డిష్ కలర్‌లో కనిపించాలి మా వాళ్ళకి. అప్పుడే అది టేస్ట్‌గా ఉన్నట్టు అనుకుంటారండి. లేదంటే అది ఎంత టేస్ట్‌గా ఉన్నా గానీ దాని వైపుకు రారనమాట. అందుకని నేను కారం దట్టించే వేస్తాను. ఇదిగోండి వేసి నీళ్లు పోసి చూశాను. నేను కారం వేగిన తర్వాతే నీళ్లు పోస్తాను. మరలా వేస్తున్నానంటే మరి కారం సరిపోలేదు. అందుకని మరలా 2 స్పూన్లు వేసి అలా తిప్పేసి నీళ్లు తగినన్ని పోసానండి. నీళ్లు కూడా ఎక్కువ పోసుకోనవసరం లేదు ఇలాంటి కూరల్లోకి. కానీ మరి నీళ్లు కూడా ఎక్కువే పొయ్యాలండి మాకు. అందుకని కొంచెం నీళ్ళైతే తగలనిచ్చి దాన్ని ఎగరబెట్టేసాను. దగ్గరకొచ్చేసిన తర్వాత మరి మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందు వేయించేటప్పుడు కొంచెం వేసినా గానండి మసాలా వేసినప్పుడు మరలా వేస్తాను. రోజు చికెన్ కూర వండుతా అంటే వారానికి ఒక రోజు చికెన్ వండినా నేను వీడియోస్‌లో అయితే చూపిస్తున్నాను. కానీ ఈసారి కొంచెం స్పెషల్‌గా చేశాను గదండీ! మరి ఏదో దాంట్లోకి పేస్ట్ వేశాను కదా! అందుకని దీన్ని రిపీట్ చేసి చెప్తున్నాననమాట. ఉదయమేమో అంటే మధ్యాహ్నం మటన్ వండావు
మరలా చికెన్ వండుతున్నావు అని మీరు అనుకోవచ్చు. మరి చికెన్ పిల్లలు ఇష్టంగా తింటారు కదండీ! నైట్ ఏమో ఎక్కువ తినరు. మార్నింగ్ తింటారండి. టిఫిన్ బదులు ఈ చికెన్ కర్రీతోనే వాళ్ళు ఇష్టంగా అన్నం తినేసి వెళ్ళిపోతారనమాట. సండే రోజున వండిన చికెన్ కూరతోటి మండే పొద్దున్నే తినేసి వెళ్తారు. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేశానండి. ఇక రాత్రికైతే అలా గడిచిపోయిందండి ఆదివారం. ఇదైతే సోమవారం పొద్దున్నేనండి. ఇక ఉదయాన్నే నా పనులైతే మొదలు పెట్టుకున్నాను. ఆదివారం ఇలా వెళ్ళి అలా వచ్చేస్తుందని నేను ఊరికే అనట్లేదండి. ఇక మరలా సోమవారం అనమాట. ఇలా చేస్తూనే ఉంటున్నాం పనులు. వారాలు అలా గడిచిపోతూనే ఉన్నాయి. ఏం చేస్తామండి, చేసుకోవాలి కదా మరి. ఇంకా పొద్దున్నే నేను లేవక ముందు నుంచే వర్షం చినుకులు అలా పడుతూ ఉన్నాయండి. 6 గంటలు అలా అవుతూ ఉంది టైము. వర్షం అయితే ఎక్కువైపోయింది. ఇక మనం చేసేది ఏముంటుందండి, వర్షం వచ్చినా కానీ వాకిలైతే తుడిచాను కానీ కళ్ళాపైతే వేయలేదు. చినుకులు అలా పడుతూనే ఉన్నాయి. ఇక పొయ్యి అయితే అంటించానండి. వర్షం మరీ జోరు పోతల్లాగా పడట్లేదు కానండి, తడిపేస్తుంది నేలంతా కూడా. అయితే లోపల తుడుచుకుని పొయ్యి అంటించుకుని ఎసరులో కూడా వేసేసానంటే కడిగి పెట్టేశానులేండి బియ్యం అయితే నేను. ఆ తర్వాత రోడ్డు పైకి వెళ్ళి తుడుచుకున్నాను. అప్పటికి వర్షం కొంచెం తగ్గినట్టు అయిందండి. ఇంకా పొయ్యి దగ్గరే కూర్చుని అన్నం చూసుకుంటూ ఒకవైపు నుంచి అయితే కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. కత్తిపేట కూరగాయలన్నీ తెచ్చేసుకున్నానండి అక్కడికి. బెండకాయలు ఉన్నాయి. అంటే ఈ బెండకాయలు మాకు ఇళ్ళ దగ్గర కొంతమంది పొలాల్లో వేసిన చెట్లకి సంబంధించి కాయలు కాస్తాయి కదండి, అవి ఇంటికి తీసుకొచ్చి అమ్ముతారనమాట. మనకి ఫ్రెష్గా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి. వాటిని కూర వండాలంటే నాకు అస్సలు ప్రాణం అప్పలేదు. ఇంకా వేపుడు చేద్దామని పిల్లల కోసం బాక్స్లోకి వాటిని టకాటకా నాకు కట్ చేసేస్తున్నాను అనమాట. నాకు ఇలా పొయ్యి దగ్గర కూర్చుని ఒక పక్కన అన్నం వండుకుంటూ మరో ప్రక్క ఇలాగ కూరగాయలు కట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసిన విధానం ఇదేనండి. మా అమ్మ ఇలాగే చేసేది. ఒక పక్కన అన్నం వండేసుకుంటూనే మరో పక్క మమ్మల్ని అలా చుట్టూరా కూర్చోబెట్టుకుని ఇలా కత్తిపీటతోటి కూరగాయలు కట్ చేసుకునేది. బెండకాయలు అలా కట్ చేస్తూ ఉంటే వాటికున్న ముచ్చుకులు అయితే కాళ్ళ నిండా అంటించుకుని ఉండేదాన్నండి నేను. ఇక ఆ రోజులన్నీ గుర్తొస్తాయి. ఏదో ఇలా అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అన్నం ఉడికిపోవడానికి దగ్గర పడిపోయింది. నేను వాకిలి ఉడుచుకొని వచ్చే టైంకి మరలా గ్యాస్ దగ్గర కూర్చొని ఇవి కట్ చేశాను అనుకోండి, వీటి హడావిడిలో అన్నం మర్చిపోతాను. అందుకని అన్నం చూసుకుంటూనే వీటిని కట్ చేస్తూ ఉన్నానండి. ఇక వాటిని కట్ చేయడం కూడా లాస్ట్కి వచ్చేసింది. అన్నం కూడా ఉడికిపోయింది అనమాట. అన్నాన్ని అయితే వంచేసుకుంటున్నానండి. నేను ఏ పని చేసినా అది సమయానుకూలంగా అక్కడికి సరిపోయే పని ఇంకొకటి ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ పని చేసుకోవాలని చూస్తానండి. మరి అన్నం ఉడికేటప్పుడు కూరగాయలు అక్కడ కట్ చేసుకోవడమే మంచిది అనిపించింది. ఇక ఒక్కోసారి ఏమో ఇక్కడ అనమాట. ఏం చేస్తామండి, ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకోవాలి మనము, తప్పదు. ఇక ఫ్రై అయితే చేసేస్తున్నాను బెండకాయలతోటి. పోపులన్నీ వేసేసి వేయించేసుకున్నాను. ఇక టీ అయితే ఒకసారి పెట్టేశానండి. ఇక మరలా మా వాళ్ళ కోసం అయితే టీ పెడుతున్నాను అనమాట. నేను కూడా పోసుకున్నానండి. ఈ లోపైతే ఇదిగోండి జడ ఇవ్వని కూర్చుంది పాపం రెడీగాను. నేనేమో టీ పోసుకున్నానని తను వెయిట్ చేస్తూ ఉందండి. వెయిట్ చేయడం ఒకటేనంటారా, ఎన్ని వేషాలో వేస్తూ ఉంటుంది అలాగా. నేనేమో వేడి వేడి టీ తాగలేక ఒక జడ వేసిన తర్వాత మరలా తాగొచ్చులే అన్నట్టు అక్కడ పెట్టేశాను. ఇక జడ వేయడమే ముఖ్యం కదండి. బస్సు వచ్చేసే టైం అయిపోతే ఇక వీళ్ళు ఉరుకులు పరుగులు తప్పించి ప్రాణానికి సుఖం ఉండదు కదా. ఇక ఎలాగో నేను పెట్టే ఉరుకులు చాలులే, మరలా వీళ్ళని కూడా ఉరుకులు పెట్టించడం ఎందుకని అలా వీళ్ళతో మంచి చెడ్డ మాట్లాడుకుంటూ వీళ్ళకైతే జల్ల వేసేసి బాక్సులు పెట్టేసి, బాక్సులు అయితే పెట్టలేదండి. ఒకవైపున బెండకాయ వేపుడు మగ్గుతూనే ఉంది. దాన్ని మధ్య మధ్యలో లేచి వెళ్ళి అయితే నేను కలుపుకుంటూ దాన్ని చూసుకుంటూనే జడ వేస్తున్నాను. పెద్ద పాప అయితే వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళిందండి జడ వేయించుకోవడానికి. నేను వేసేస్తానని చెప్తాను కానీ తనకి త్వరగా అయిపోవాలండి పని. నింపాదిగా చేస్తే అస్సలు ఊరుకోదు. నేనేమో ఒక్కో పని చేసుకుంటాను, ఒకళ్ళకి వేస్తాను, ఇంకో పని చేసుకుంటాను, ఇంకొకరికి వేస్తాను. అలా కాదు, తనకి ఫస్ట్ వేసేయాలి, త్వరగా వేసేయాలి. అందుకని అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా ఈవిడ మాత్రం అమ్మ కుట్టి అండి. మరి అమ్మ కుట్టీలు ఏంటంటే అమ్మ చుట్టూరే ఉంటారు. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా కానీ వాళ్ళే చేసి పెట్టాలి. వీళ్ళ తెలివితేటలు అలా ఉంటాయి అన్నమాట. నేను అమ్మ కుట్టిని, నేను నాన్న కుట్టిని అని అనుకుంటారు కానండి చాలామంది చాలా గర్వంగాను. వాళ్ళు అమ్మకి నాన్నకి చేసేది ఏంటంటే వీళ్ళని అమ్మ నాన్న అర్థం చేసుకోవాలి తప్పించి వాళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళు అర్థం చేసుకోవడానికి చూడరు అసలు. వాళ్ళ దుంప తెంపడానికే వీళ్ళు అమ్మ కుట్టీలుగా నాన్న కుట్టీలుగా అయిపోతారండి. అలా నాకు అనిపిస్తుంది. వీళ్ళకి జడేసేసిన తర్వాత నేను బాక్సులు పెట్టేసుకుంటాను. బాబుకైతే నేను ఈరోజు బాక్స్ పంపించలేదండి. ఇక వాళ్ళ డాడీతోటి పంపించొచ్చని, ఊళ్ళోనే కదండి స్కూలు. ఇక అందుకని నేను వీళ్ళిద్దరికీ బాక్సులు పెట్టి తర్వాత బాబుకు పెడతాను అనమాట. వర్షం రావడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాన అలా పడిపోతూ ఉంటుందండి. మా ఇంట్లో బయట అంతా కూడా వర్షం పడుతూనే ఉంటుంది. అదంతా కవర్ చేసుకుని నేను మొత్తం నీట్గా చేసుకుని పని మొదలెట్టేసరికి కాస్త టైం అయిపోయింది. ఈ వర్షాకాలం అయితే అలా ఏడిపించేస్తూ ఉంటుందండి వర్షం. మరి ఏం చేస్తాము. అందుకే అన్నానండి ఏ ఎండకు ఆ గుడిగే పట్టుకోవాలనేసి.
నేను ఎప్పుడైనా పని అవ్వక బాక్స్ లేట్ అయినప్పుడైతే బాబుకి కొంచెం లేట్‌గానే పెడతాను. వాళ్ళ డ్యాడీ వెళ్ళైతే తీసుకెళ్ళిస్తారు బాక్సు. వీళ్ళకి మాత్రం టైంకి పెట్టేస్తానండి. వీళ్ళు చదివేదైతే పొరుగురులో కాబట్టి మరి బాక్స్ టైంకి అయిపోవాలి కదండీ! ఇక బాబుకైతే కాస్త లేట్ అయినా పర్వాలేదులే అనేసి వీళ్ళ కోసం మాత్రం నేను త్వరగా పనైతే చేసేసుకుంటానండి. తను మాత్రం రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు. బాక్సే పెట్టాలి. నేనైతే ఒక విషయం చెప్తూ మధ్యలోనే దాన్ని డైవర్ట్ చేసేసాను కదండీ! ఆ తర్వాత చెప్తానన్నాను కదా! మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానండి మనల్ని ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటారు, నెగిటివ్గానే చూస్తారు. కానీ మనం పాజిటివ్గానే ఉన్నాం కదండి. అలాంటప్పుడు వాళ్ళ మీద నెగిటివ్గా ఉండడం అంత మంచి పద్ధతి కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి తెలియక ఉన్నారు, మనం తెలిసి ఎందుకంటా ఉండడం అనుకుంటాను నేనైతే. ఇలా ఎప్పుడైనా సరే నాకు అత్తయ్యకి వేరే ఏ తగాదా రాదు, ఏ మాట రాదు కానండి. ఈ స్టీల్ గిన్నెలే మా ఇద్దరి మధ్యన ఏదో కొంత దూరం పెంచుతున్నట్టుగా అనిపిస్తాయి నాకు. వీటిని తోమినప్పుడల్లా, వీటిని సర్దినప్పుడల్లా అత్తయ్య గారికి కాస్త డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుందేమో. ఇక అందుకని అలా కోపంగా చూసినట్టు అనిపించేసరికే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మాత్రం దానికి అంత బాధెందుకు నాగమణి అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడూ మాట రాని వాళ్ళకి ఇలా కొంచెం కోప్పడినా కానండి చాలా బాధగా ఉంటుంది కదా! నాకైతే నేను తట్టుకోలేనసలు. కనిపిస్తుందండి. ఇంత చిన్నదానికే నాకు ఇంత బాధ కలిగితే చాలామంది గొడవలు మామూలుగా ఉండవు కదండీ! అత్తాకోడళ్ళ గొడవలు. అసలు పెట్టింది పేరే అత్తాకోడళ్ళకి గొడవలనేసి. కాకపోతే ఇక అన్నిళ్ళలో అలాగే ఉండరు అందరూ కూడా. ఒక్కొక్కళ్ళు తల్లి పిల్లల్లా కలిసిపోతూ ఉంటారు. కానీ ఒక్కొక్క ఇంట్లో అయితే చాలా ఇదిగానే ఉంటుందండి. ఇక వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? ఎలా తట్టుకుంటారు? నేనైతే అస్సలు భరించలేనండి. నా వల్ల కాదు. ఎంత ఎలా ఉన్నా గానండి నేను అలా సర్దుకుపోయి అడ్జస్ట్ అయిపోవడానికే చూస్తాను గానీ, అలా మితిమీరిపోయి నా ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోను. అలా నోరు ఎక్కువగా చేసి మాట్లాడడం, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడం అలాంటివి ఇప్పటి వరకు చేయలేదు. చేయబోను కూడా. ఎందుకంటే మనం గౌరవిస్తే ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. ఒక్కొక్క చోట మనం ఎంత ఇచ్చినా గానీ అది మనకు దొరకదండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఇక వాళ్ళకి తెలుసనమాట. నేను చెప్పనవసరం లేదు. ఒక ఇంటి కోడలిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను అనుభవించిన తర్వాత ఏదైనా చెప్తానండి. ఇతరులతోటి షేర్ చేసుకుంటాను. మన మీదకి నెగెటివ్‌గానే ఉంటదండి. ఎందుకంటే ఎంతైనా మనం కోడలు కాబట్టి, ఏ విషయాన్నైనా మనల్ని వెంటనే అర్థం చేసేసుకునే అంత ఇదిగానేమి ఉండదు ఎక్కడైనా సరే. కోడలు కొంచెం అర్థం అవ్వాలి. ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళందరూ అర్థం చేసుకున్న తర్వాత మన మీద కొంచెం కొంచెంగా నెగెటివ్ ఆలోచనలైతే పోతాయండి. అంతా పాజిటివ్‌గానే ఉంటుంది. వాళ్ళెలా ఫ్యామిలీతోటి సంతోషంగా ఉండేవారో కొత్తగా వచ్చిన ఈ అమ్మాయిని కూడా వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకోవడానికే చూస్తారండి. లేదంటే ఎప్పుడూ పరాయి పిల్లగానే చూస్తారు. వాళ్ళన్నదే పుచ్చుకొని వేళ్లాడుతూ వాళ్ళు ఏదంటే దానికి ఎదురు సమాధానం చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, వాళ్ళు మనకి ఎప్పటికీ అర్థం గారు. మనం కూడా వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. వెళ్ళగానే వాళ్ళ మీద ఫైర్ మానేసి కాస్త వాళ్ళని అర్థం చేసుకోవడానికి చూడాలి. కొంచెం కొంచెంగా మనమే వాళ్ళని ఏంటంటారు వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా చేస్తే మనం నచ్చుతామో దానికి తగినట్టుగా ఉండాలి. అంత ఓపిక, తీరిక మాకు లేదమ్మా అని మీరు అనుకోవచ్చు. మనం ఎలా ఉన్నా గానండి కొంచెం వాళ్ళని అర్థం చేసుకోవడానికి చూస్తే అంత పాజిటివ్‌గానే ఉంటుంది. ఎంత పాజిటివ్‌గా ఉన్నా గానీ అప్పుడప్పుడు ఈ నెగెటివ్ అనేది పోదనమాట. ఎందుకంటే ఎక్కడో పుట్టి పెరిగి వస్తాం గదండీ ఒక ఇంటికి. మనం వాళ్ళతో ఎంత కలిసిపోయినా గానీ కోడలనే ఫీలింగ్ ఎక్కడో ఒక మూలనైతే ఉంటుందండి. కోడలంటే ఏంటి? ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అంతకు మించి అయితే ఉండకూడదు. నా పరిధులు దాటి, హద్దులు దాటి ఎప్పుడు గూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టేలాగైతే ఉండను. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటానండి. ఇక మించిపోయి అయితే ఎప్పుడూ ఉండలేదు, ఉండను. దేవుడు ఎలా చేస్తాడో తర్వాతే ఆయన దయ అనమాట. నేను మాత్రం ఇలా ఉండడానికే చూస్తానండి. ఇక పనైతే కంప్లీట్ అయిపోయింది. అత్తయ్య వచ్చారు గిన్నెలు తోమేటప్పటికి. ఆమెకి కొంచెం టీ పెట్టించి, ఆ తర్వాత కొద్దిగా పాలు కూడా వేడి చేస్తున్నాను. ఇంకా కూర అయితే నేను మరి చికెన్ కూరలు అవన్నీ కూడా ఆదివారం చాలా వండేసాను కదండీ! ఆ ఫ్రై అయితే ఉండిపోయింది. పప్పుచారు కూడా ఉంది కదండీ! దాన్ని కూడా ఫ్రిడ్జ్‌లోనే ఉంచేసాను. ఇక కూర అయితే వండనండి. వాటితోనే సరిపెట్టేస్తాను. ఇక పచ్చానికంటారా ఈరోజు కోడిగుడ్డు పొలటతోటి తనకి పెట్టాలనుకుంటున్నాను. ఏది తిన్నా గానీ అలా యూట్యూబ్‌లో చూపించేసుకోవడం. మరి ఇక యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇక తప్పదండి ఇక. మరి నూనె ఇలా తల నిండా పెట్టుకొని చాలా రోజులవుతుందండి. తల నొప్పిగా ఉందనేసి పొద్దున్నే నూనె పెట్టేసుకొని అలా జడ వేసేసుకున్నాననమాట. ఇక కూర కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఈ కూరను చూస్తూ ఉంటే నాకే నోరూరిపోయిందనమాట.
అంత టేస్టీగా ఉంది. ఉల్లిపాయలు ఏవో 2 తీసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయో రెండో వేసానండి. ఇక వీటిని బాగా ఏగిపోయిన తర్వాత అందులో గుడ్లు పొడి చేసి ఇదిగోండి ఇలా చేశాననమాట. కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసేసి కూర అయితే రెడీ. పాజిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్ ఉంటుందండి ఖచ్చితంగా. లైక్ చేయండి. థ్యాంక్ యూ.